ఇచ్చారు అధ్యక్ష. ఇప్పుడు చట్ట ప్రకారం గడువు కూడా ఇచ్చారు అధ్యక్ష. ఏదైతే భూసేకరణ చట్టం 11(1) ప్రకారం కలెక్టర్ గారు జారీ చేసిన నోటిఫికేషన్కి 60 రోజుల అభ్యంతరాలు కూడా ఇచ్చారు అధ్యక్ష. ఈ అభ్యంతరాలు అప్పుడు ఈ నోటిఫికేషన్ అధ్యక్ష 19/6/2025 జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అది 19/8 కూడా పూర్తయింది అధ్యక్ష. అయితే వ్యక్తిగతంగా కొందరు రావచ్చు, లేకపోతే న్యాయవాదిగా తీసుకురావచ్చు అధ్యక్ష. వాళ్ళ దగ్గర వచ్చినటువంటి అభ్యంతరాలు అన్ని కూడా మాట్లాడుకుని ఏదైతే వాళ్ళు చెప్పారో మాకు ఇది ఇంకోటి అధ్యక్ష, ఎక్కడ కూడా మేము హ్యాబిటేషన్ కానీ ఎక్కడ కూడా మేము డిస్టర్బ్ చేయట్లేదు. ఇది ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ అధ్యక్ష. ఎక్కడ కూడా చెప్పినట్టుగా గవర్నమెంట్ స్కూల్ పడేయటమో లేకపోతే ఇల్లు ఖాళీ చేయటమో చేయట్లేదు. వారు అంటున్నారు 3,000 మందికి ఉపాధి లేదంటున్నారు. ఆ 3,000 మందికి ఆ ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. తప్పకుండా ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళకే ఉపాధిగా ఇవ్వాలని చెప్పేసి మేము కండిషన్ కూడా పెడుతున్నాం అధ్యక్ష. అట్లా ఆ జీవన పరిమాణం అంటే నేనే బాగుండాలి, నా పక్కన ఎవడు బాగుండాలి, అందరు నా కాళ్ళ కింద ఉండాలనుకోలేదు తత్వం మాది కాదు, మా నాయకుడిది కాదు అధ్యక్ష. ప్రతి ఒక్కరు బాగుపడాలా, ఇండస్ట్రీస్ పెట్టాలా, ఇండస్ట్రీ పెడితే వస్తుంది. దాని తర్వాత ఆన్సర్ యూనిట్స్ మీకు ఉంటే మీరు కూడా పెట్టుకోండి, మీరు కూడా బాగుపడాలనే లక్ష్యంతో నేను చేస్తున్నాం అధ్యక్ష. మొత్తం విస్తీర్ణం కూడా అధ్యక్ష పగడ్బందీగా ప్రాపర్గా యాజ్ పర్ లా వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా తీసుకుని ఎక్కడ ఇవ్వని రేటు కూడా అధ్యక్ష 20 లక్షల రూపాయలు వారికి ఇచ్చి మేము చేస్తాం. సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు అధ్యక్ష. వారానికి చెప్పారు 100 ఎకరాలు చొప్పున వాళ్ళు ఎప్పటికప్పుడు ముందుకు వచ్చి రైతులే ముందుకు వచ్చి ఇస్తా ఉన్నారు అధ్యక్ష. ఇప్పటికే 500 ఎకరాలకి వాళ్ళే ఇచ్చారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.